నాయుడుపేట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడానికి కార్పొరేట్ బడులకు దీటుగా విద్యా ప్రమాణాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం శనివారం నాడు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఎల్ఏ సాగరం జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నుండి ఆర్టీసీ సర్కిల్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి మరియు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు। అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను। అలాగే ఈ రోజు ఎల్ఏ సాగరం స్కూల్ కి 1.5 లాక్ డొనేట్ చేసిన రోటరీ క్లబ్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను। అలాగే డిఓ గారు అంతా కూడా చెప్పారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా అయిన తర్వాత నుంచి కూడా ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో చాలా మార్పులు తీసుకొచ్చారు। ఈ రోజు 10th క్లాస్ లో ఇంతమంది పిల్లలకి 500 అలాగే 550 పైన ఇంతమంది పిల్లలకి వచ్చాయంటే దానికి కారణం 100 డేస్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేసి 10th క్లాస్ పిల్లలు ఎవరైతే తక్కువగా ఉందో అంటే స్టడీస్ లో కొంచెం తక్కువ వెనకబడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి లేకపోతే క్లాసెస్ 8 వరకు 9 వరకు క్లాసెస్ తీసుకొని వాళ్ళకి ప్రత్యేక పరీక్షలు పెట్టి ఈ రోజు ఇంత మందికి 500 పైగా వచ్చిందంటే నారా లోకేష్ గారు ఎంత కృషి చేశారో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి। ఆయన కృషికి ఫలితం దక్కాలంటే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ గురించి అవేర్నెస్ ఇంకా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది। ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ముందుకు వెళ్తున్నాయంటే అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదా స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే ఈ రోజు మెరుగ్గా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి। నేను ప్రతి స్కూల్ కూడా విజిట్ కి వెళ్తున్నాను, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉన్నా కూడా అవన్నీ నోట్ చేసుకుంటున్నాను। నేను కంపెనీస్ మనకు సూలూరుపేటలో సెస్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కంపెనీస్ ని కూడా నేను అప్రోచ్ అవ్వడం జరిగింది। ముఖ్యంగా నా మెయిన్ ఎజెండా హాస్పిటల్స్ అలాగే స్కూల్స్ ఎడ్యుకేషన్ ని అలాగే హాస్పిటల్స్ ని డెవలప్ చేస్తే రేపు పిల్లలు బాగా చదువుకొని రేపటి తరానికి ఉపయోగపడతారు। అలాగే హాస్పిటల్స్ ఆరోగ్యం ముఖ్యమైన ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేను ముఖ్యంగా హాస్పిటల్స్ ని స్కూల్స్ ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం। అలాగే మన నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ సిస్టమ్ ని లెర్నింగ్ అవుట్కమ్ బాగా రావడానికి ఈ రోజు 1 క్లాస్ 1 టీచర్ అని తీసుకొచ్చారు। మెగా పీటీ అంటే కొంతమంది పేరెంట్స్ పనులకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి మధ్యాహ్న భోజనం ఇంటర్ పిల్లలకి గతంలో అందేది కాదు। ఈ రోజు స్కూల్లోనే కాలేజెస్ లోనే మనకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం వల్ల పిల్లలు చక్కగా తింటున్నారు। భోజనం బాగా తీసుకుంటే వాళ్ళ మైండ్ కూడా ఇంకా యాక్టివ్ గా పనిచేస్తుంది, వాళ్ళు మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటది। కాబట్టి ఎన్నో మార్పులు ఈ రోజు స్కూల్లో తీసుకొచ్చి చాలా మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పేరెంట్స్ అప్పులు చేసో లేకపోతే వాళ్ళ ఆస్తులు అమ్మి ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు। కానీ ఈ రోజు చాలా మంది అడ్మిషన్స్ కోసం గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ కోసం నా దగ్గరకు వస్తున్నారు। అంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఎన్ని మార్పులు తీసుకొచ్చారో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు। ఇంకా కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు ఈ రోజు పెద్ద స్థాయిలో ఉన్నారు। అలాగే కొంతమంది నాయకులు చెప్పారు, గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు చదవడానికి ముందుకు రావట్లేదని, అది చాలా మంచి విషయం। అలాగే ఒక హెడ్ మాస్టర్ గారు కూడా మొన్న స్పీచ్ అప్పుడు చెప్పారు, ఆయన హెడ్ మాస్టర్ అయ్యింది కూడా